ప్రభుత్వ బడులే గొప్పగా నిలిచాయి. 2025-26 విద్యా సంవత్సరానికి ఏలేశ్వరం టౌన్ మరియు మండల వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదయ్యింది. ఈ నేపథ్యంలో ఫస్ట్, సెకండ్ సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులను ఏలేశ్వరం ఎంపీపీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. శ్రీ సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ గొల్లపల్లి నరసింహమూర్తి బుజ్జి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఒరుపుల సత్యప్రభ మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా బుజ్జి విద్యార్థులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తాయని, ఇలాంటి సేవలు ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. బుజ్జి సేవలు అనిర్వచనీయమని, విద్యార్థులే మన భవిష్యత్, వారిని ఇలా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే ఒరుపుల సత్యప్రభ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మండలంలో ఎవరైతే ఉత్తీర్ణులయ్యారో 10వ తరగతిలో మొదటి, ద్వితీయ, తృతీయ, చతుర్థ వారికి అందరికీ కూడా మేము బహుమతులు ఇచ్చే కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యురాలు మా సోదరిమణి శ్రీమతి ఒరుపుల సత్యప్రభరాజా గారి చేతుల మీదుగా చేస్తామని వారందరికీ కూడా మాట్లాడడం జరిగింది. ఇది 2వ సంవత్సరంగా మేము చేస్తా ఉన్నాం. అదే రకంగా ఈ సంవత్సరం మరి దివంగత పత్రికా సోదరులు శంకర సత్యనారాయణ గారు, ఆంధ్రజ్యోతి విలేకరి గారికి కూడా వారి అమ్మాయి చదువుకోవడానికి గౌరవ ఎమ్మెల్యే గారు స్కాలర్షిప్, వారికి ఫుడ్, ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా వారు ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నారు. శంకర సత్యనారాయణ గారు వారి అమ్మాయికి అదే రకంగా నేను కూడా చేయాలనే ఆలోచనతో ప్రతి సంవత్సరం 10,000 ఇవ్వాలని చెప్పి 2 సంవత్సరాలు ఇవ్వలేదు, 3 సంవత్సరాలు కలిపి అది ఇవ్వడం. అలాగే పెద్దనాపల్లి గ్రామంలో కడు నిరుపేద హృదయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆవిడ కూడా 10,000 రూపాయలు సాయం చేయాలని చెప్పి ఈ కార్యక్రమానికి నాకు లాస్ట్ ఇయరే ముందు సంవత్సరం ఈ ట్రస్ట్ తరఫున చేసే కార్యక్రమాలకి గౌరవ ఎమ్మెల్యే గారు నన్ను సిఫారసు చేసి P4 చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దానిలో కూడా అవార్డు ఇవ్వడం, కూడా మీ అందరి మధ్యలో కూడా అవార్డు తీసుకోవడం, ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం ఆలోచన చేసే బాధ్యత ఎమ్మెల్యే గారు అప్పచెప్పారు. అదే రకంగా వారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నందుకు సంతోషిస్తూ ఉన్నాం. 10వ తరగతిలో మండలంలో ఎక్కువ స్కూల్స్ అన్నీ కూడా 100కి 100 పాళ్ళు కూడా పాస్ అవ్వడం, 4 ఏదైతే ప్రైజ్ మనీస్ ఇస్తానన్నామో మొట్టమొదటిది ఏలేశ్వరం నగర పంచాయతీకి, 2, 3, 4 పెద్దనాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి రావడం జరిగింది. గత సంవత్సరం అయితే పెద్దనాపల్లి 1, 2, 3, 4 కూడా పెద్దనాపల్లి గ్రామాన్ని, మా సొంత గ్రామానికి రావడం గత సంవత్సరం గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వారందరికీ ఒక అవార్డు ఇవ్వడం, ఆ స్కూల్లో సంబంధించిన ఉపాధ్యాయులందరికీ కూడా సన్మానం చేయడం, వారి తల్లిదండ్రులకి సన్మానం చేయడం, వారి పిల్లలకి జ్ఞాపకం ఇవ్వడం, ఈ కార్యక్రమాలు చేశాం. అదే రకంగా ఈ సంవత్సరం కూడా చేయాలని చెప్పి కొంచెం ఆలస్యమైన ఐఐటి నూజివీడు నుంచి కడప, ఇడుపులపాయ ఒకటి తప్ప ఉన్న 3 కూడా అక్కడి నుంచి రావడం, విద్యాశాఖ మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున గత 5 సంవత్సరాలు కూడా చేస్తా ఉన్నాం. ఈ 2 సంవత్సరాలుగా కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇప్పించడం కారణం కూడా ఎమ్మెల్యే గారిని వారు ఆదర్శంగా తీసుకోవాలి. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కూడా ఈ అవార్డు తీసుకుంటే వారందరికీ కూడా ఒక గుర్తింపు వస్తుందన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా పెట్టాలన్న ఆలోచనతో చేయడం చెప్పడానికి కూడా సంతోషిస్తా ఉన్నాం. అదే రకంగా భవిష్యత్తులో మా ట్రస్ట్ తరఫున రాజకీయాలకు అతీతంగా అన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుంటాం, సహాయ సహకారం చేయడానికి ముందుంటామని చెప్పడానికి సంతోషిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, పార్టీ ప్రముఖులకి, విద్యార్థి తల్లిదండ్రులకి, అలాగే పత్రికా సోదరులకి, స్కూలు ప్రధానోపాధ్యాయులు 12 స్కూలు ప్రధానోపాధ్యాయులు కూడా చిన్న సత్కారం చేద్దామని చెప్పి ఆలోచన విచ్చేసిన ప్రధానోపాధ్యాయులందరికీ, ఎంఈఓ గారులకి, మండల లెవెల్ అధికారులందరికీ కూడా
నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి విద్యార్థులకి నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్షుడికి తొలి పలుకులు చెప్పమని చెప్పి ముందు మైక్ ఇచ్చారండి. మరి ఆయన అధ్యక్షుడు తొలి పలుకులు చెప్పినాడు, సబ్జెక్ట్ అంతా చెప్పారు కాబట్టి దాన్ని మళ్ళీ 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 మేమే చెప్పడం కన్నా ఇది కొత్త తరం. ఈ తరంలో ఇది కొత్తగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంతవరకు ఈ బాడీకి మనం ఎప్పుడు కూడా చేసుకోలేదు. కానీ దీనివల్ల ప్రయోజనం ఏంటి అని ఒక్కసారి మనం ఆలోచించుకోగలిగితే, ఫస్ట్ ప్రైజ్ ఏలేశ్వరం బాలికోన్నత పాఠశాల గవర్నమెంట్ హై స్కూల్ ఏలేశ్వరం ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు నా ఇంటి పక్కన ఉన్న స్కూల్లో ఉన్న పిల్లలందరినీ కూడా మన స్కూల్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందన్నప్పుడు వాళ్ళ ముఖాల్లో చూసినటువంటి ఆనందం అంతులేని ఆనందం. ఆ అమ్మాయి మా ఇంటి పక్కన ఉండి 594 ఎంతో ఉంటారండి అమ్మాయిది, 592 ఒకటి కలుపుకున్నాం అంతే, అంతగానే కదండి. కానీ మంచి రిజల్ట్ వచ్చేసరికి చాలా కడుపు పేద కుటుంబంలో ఆ అమ్మాయి కష్టపడి గవర్నమెంట్ హై స్కూల్లో ఆ రిజల్ట్ సంపాదించిందంటే ఈవేళ తల్లిదండ్రులు ఫీజులు కట్టడానికి చూస్తూనే ఉన్నామండి. 10th క్లాస్కి ఎంత, ఇంటర్కి ఎంత, అన్ని లక్షల మీద ఫీజులు, ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా లక్షల మీద ఫీజులు కట్టి తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నటువంటి ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో చక్కనైన రీతిలో ఫస్ట్ మార్కులో జిల్లాలోనే ఫస్ట్ ర్యాంకులు సంపాదించారంటే అంటే మనకి గతానికి ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే విద్య పట్ల ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కానివ్వండి, వాళ్ళకి విద్యలు నేర్పుతున్నటువంటి ఉపాధ్యాయులు కూడా కడు శ్రద్ధగా తమ సొంత పిల్లలకు తన కుటుంబంలో ఏ విధంగా అయితే మనం చేసుకోగలుగుతామో ఆ విధంగా ఉపాధ్యాయులు టీచర్స్ అందరూ కూడా పిల్లల పట్ల శ్రద్ధ తీసుకొని చక్కగా విద్య నేర్పించి మినిమం లేజర్ అవర్స్లో కూడా ఒక 1 hour 2 hours కూడా వాళ్ళకి స్పెషల్ క్లాసులు చెప్పి చక్కనైన రీతిలో విద్య నేర్పించడం జరుగుతుందండి. అదేవిధంగా మన గతంలో ఎంపీపీ గారు తెలిసింది కానీ ఎంఈఓ గారికి చెప్పాము మేము, ఏలేశ్వరం బాలికోన్నత పాఠశాలలోనే జూనియర్ కాలేజీ, మహిళా జూనియర్ కాలేజీ పెట్టే అవకాశాలు ఏమంటే ఎమ్మెల్యే సమక్షంలో మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. అక్కడ పిల్లలు లేని చోట జూనియర్ కాలేజీ పెట్టారు. మీకు మంచి స్ట్రెంత్ ఉన్నటువంటి మా ఏలేశ్వరంలో పెట్టుంటే ఆ పిల్లలకి ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది. 10th నుంచి ఇంటర్కి వెళ్తే చక్కనైన రీతిలో పిల్లలు చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది రాజకీయంగా కాదు, ఇది వేదిక మీద మాట్లాడడం కాదు, ఉన్న అవకాశం ఏమన్నా ఉంటే దాన్ని మళ్ళీ మనం చేసుకోగలిగితే మంచి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. కార్యక్రమం బుజ్జి గారు గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే సత్యప్రభ గారు వచ్చిన దగ్గర నుంచి 2 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎంపీపీ బుజ్జి గారిని మరొకసారి అభినందిస్తూ మన మండలంలో ఉత్తీర్ణత స్థాయిలో ముందున్నటువంటి పిల్లలకి నా యొక్క ఆశీస్సులు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళకి మంచిగా విద్య నేర్పిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జరిగింది పర్యాయం గత విద్యా సంవత్సరంలో 4 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని ఎర్రవరం, పేరవరం, శ్రీరాయవరం, తూర్పు లక్ష్మీపురం 4 గ్రామాలకి ఒకేసారి మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రావడం అన్నది మరి బహు అరుదది. మరి వారికి ప్రత్యేకమైన మరి మండల ప్రజా పరిషత్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదే రకంగా వారిని స్ఫూర్తిగా తీసుకుని మీరందరూ కూడా ఎదగాలని చెప్పి మరి ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి భవిష్యత్తులో కూడా మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్య అతిథి శ్రీమతి ఉరపుల సత్యప్రభరాజా గారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. మండల పరిషత్తులో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని మండలానికి ఫస్ట్ వచ్చి 592 మార్కులు సాధించిన ప్రథమ బహుమతి సాధించిన విద్యార్థిని నాగదుర్గ మహాలక్ష్మి, అదేవిధంగా జంపా ప్రవీణ పెదనాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి చెందిన 584 మార్కులు ద్వితీయ స్థానం. తృతీయ బహుమతి అప్పికొండి దుర్గా ప్రసాద్ బాబీ పెదనాపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి 583 మార్కులు. అదేవిధంగా 4వ స్థానం దండ్ల లక్ష్మీ కుమారి 581 మార్కులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెదనాపల్లి. చాలా సంతోషం. వీళ్ళ నలుగురికి కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని
ఉత్తీర్ణత సాధించి ఇంత ప్రతిభ కనిపించిన ఈ విద్యార్థులందరూ వారి కృషి, పట్టుదల, నిబద్ధత వారిని స్థాయికి తీసుకొచ్చినాయి అని మనం ప్రత్యేకించి చెప్పుకునే అవసరం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో కూడా వారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నామన్న ఎక్కడా చిన్న నిరాశ కనిపించకుండా ఈ కూటమి ప్రభుత్వం వారికి అన్ని వసతులు కూడా కల్పించడం జరుగుతుంది. అది అవన్నీ వణికిపుచ్చుకుని ఈరోజు ఇంత ఉత్తీర్ణత మార్కులు 592 మార్కులు సాధించిన నిజంగా మనం వారందరినీ అభినందించాల్సిన విషయం. వారిని ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులని, వారిని ఇంత ఉన్నతంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల్ని కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా వారందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఇక్కడ ఇందాక ఎంఈఓ గారిని అడిగినప్పుడు ఏదైతే ఏలేశ్వరం మండలానికి సంబంధించిన ఈ మొన్న జరిగిన ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో దాదాపు మండలం అంతా కూడా 99% ఉత్తీర్ణత సాధించి నిజంగా ఇది మనందరం కూడా మెచ్చుకోదగిన విషయం. వారందరూ ఆ ఉపాధ్యాయులు, ఆ విద్యార్థులు, ఉపాధ్యాయుల శ్రమ, ఆ విద్యార్థుల కృషి ఇందులో కనిపిస్తుంది. దాదాపు 5 పాఠశాలలు 100% రిజల్ట్ అన్నవి ఉన్నాయి. మొత్తం మీద ఏలేశ్వరం మండలంలో ఒక 8 మంది మాత్రమే ఫెయిల్ అయ్యారన్న విషయం ఇందాక చెప్తే నిజంగా నాకు ఇది చాలా తక్కువ శాతం. 8 మంది అంటే అది చాలా తక్కువ మందిది. 99% ఉత్తీర్ణత సాధించి నిజంగా వారందరూ కూడా ఆ స్కూల్కి సంబంధించిన ఉపాధ్యాయులందరినీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రాబోయే కాలంలో కూడా మీరు మరింతగా విద్యార్థులను తీర్చిదిద్ది 100కి 100% కూడా ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటూ, ఇకపోతే ఇది సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్, దానికి చైర్మన్ గారైన మన బుజ్జి గారి గురించి గత సంవత్సరం కూడా నేను ఈ బహుమతులను అన్నది నా చేతుల మీదుగా వారి విద్యార్థులకు అందించడం జరిగింది. ఒక సేవా దృక్పథంతో ఒక విద్యార్థి విద్యని ప్రతిభ కనపరిచి వారికి చదువుకోవడానికి ఎన్నో ఆటంకాలు ఉన్న వారికి వెన్నుదన్ని ఇలా ఉత్సాహపరిచి ముందుకు తీసుకెళ్ళడం అన్నది నిజంగా చాలా మనందరం అభినందించాల్సిన విషయం. దీన్ని మనందరం కూడా దీన్ని ఆశంకి తీసుకుని మనం కూడా ముందుకు వెళ్ళాలి. ఇకపోతే ఇందాక చెప్పిన ఆంధ్రజ్యోతి విలేకరి అకస్మాత్తుగా మరణించినప్పుడు వారి కుటుంబాన్ని కూడా మనం ఆదుకోవాలని ఆ రోజు కూడా మేమందరం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అప్పుడు ఆయన నిర్ణయించుకుని వారి కుమార్తెకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇవ్వాలని ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఒక ట్రస్ట్కి వారి కుమార్తెని వారి ట్రస్ట్ ద్వారా వారి కుమార్తెకి అంటే ఈ 3 సంవత్సరాలుగా వారి చదువుకు కూడా మేము సాయం చేయడం అంటూ జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కరూ కూడా విద్యని ప్రోత్సహించి పేదవారి కుటుంబాల్లో ప్రతిభ ఉన్న ముందుకు వెళ్ళలేని వారందరినీ కూడా మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళగలగాలని మరొకసారి కోరుకుంటూ, బుజ్జి గారిని మరింతగా రాబోయే కాలంలో కూడా వారు ఇంకా సేవా కార్యక్రమంలో ఇప్పటికే మా P4లో వారిని చేర్చుకోవడం జరిగింది. వారికి దానికి తరపున కూడా వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ సత్కారం సీల్డ్ ఇచ్చిన తర్వాత హెచ్ఎంలు అలాగే మన ఎంఈఓ గారు అందరికీ సత్కారం. అలాగే ఎర్రవరం నుంచి నీట్లో ర్యాంక్ వచ్చిన అబ్బాయి కూడా ఎమ్మెల్యే చేతుల మీదుగా మరి వారికి కూడా సత్కారం చేద్దాం. మరి వాళ్ళంతా విద్య పట్ల కార్యక్రమం కాబట్టి మీరందరూ కూడా మాలాగే మీరు కూడా సహాయ సహకారాలు అందించండి. మరి విద్యార్థులందరూ కూడా పైకి తీసుకొద్దాం. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇంకా మరిన్ని ప్రోత్సాహకాలు ఇద్దామని చెప్పి మరి తెలియజేసుకుంటూ ఎర్రవరం హెచ్ఎం గారిని తదుపరి కార్యక్రమాన్ని ముందు పెడదామని ఇక్కడ